వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఇక ఈ రోజు వచ్చేసరికి మనం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి తీర్థం చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. ఎందుకంటే నిన్న నైట్ వచ్చేసరికి కళ్యాణం అయిపోయింది. కళ్యాణం అయిన డేట్ వచ్చేసరికి నిన్న 7వ తారీఖు 2వ నెల 2025 నిన్న డేట్ వచ్చేసరికి ఈ రోజు నుంచి ఇంకొక 5-6 రోజుల వరకు అక్కడ మనకి తీర్థం అయితే జరుగుతుంది. ఈ రోజు ముఖ్యంగా రథోత్సవం ఉంటుంది. అది 4 గంటలకు అలా స్టార్ట్ అవుతుంది. మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ తీర్థం అది ఏ విధంగా జరుగుతుంది ఏంటో చూద్దాం. ఇక ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం గురించి చెప్పాలి అంటే వెస్ట్ ఈస్ట్ గోదావరిలో ఇది ఒక ఎమోషన్ అన్నమాట. అంటే ప్రతి సంవత్సరం ఫ్యామిలీలో ఒక 2-3 అయినా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చూసి పొద్దున్న రథం లాగి వరకు ఉండి అక్కడి నుంచి వస్తారన్నమాట. దాని గురించి మనకు అంతర్వేది అంటే ఈ రోజు అస్సలు ఖాళీ ఉండదు. ఇంకా రాత్రి నుంచి ఇప్పటి వరకు అంటే సాయంత్రం 4 వరకు కూడా చాలా రష్గా ఉంటారు. ఇక అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అయిన తర్వాత గోదావరి జిల్లాలో ఎక్కువ మంది పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ ఇది ఆనవాయితీ. అలాగే ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ఇంటి నుంచి వెళ్ళడం అనేది ఒక ఆనవాయితీ అన్నమాట. సరే మనం ప్రస్తుతం అక్కడికి వెళ్ళి మిగతా విషయాలు ఏ విధంగా ఉన్నాయంటో చూద్దాం. సార్ నమస్తే అండి. చెప్పండి సార్. వెళ్ళి వచ్చారంటే అంటే రాత్రి కళ్యాణానికి వెళ్ళారు. ఓకే, అంటే ప్రతి సంవత్సరం వెళ్తారంట? ప్రతి సంవత్సరం వెళ్తానండి. మాకు ఈ చుట్టుపక్కల ఏరియాలో చిన్నకాయతో సమానం అండి. ఇలాగ చాలా దూరం నుంచి కూడా ఇక్కడ ట్రైన్లు కానీ నరసాపురం అన్ని ఏర్పాట్లు చేశారు డిపార్ట్మెంట్ వారు. గవర్నమెంట్ అన్ని ఏర్పాటు చాలా బాగుందండి. ప్రతి సంవత్సరం కూడా ఆ లక్ష్మీనరసింహ కళ్యాణానికి ఎత్తరికి వెళ్ళి వస్తాం. ఇప్పుడు మీ చిన్నప్పటి నుంచి చిన్నప్పటి మా చిన్న ఇలా ఇల్లు తీసుకెళ్ళేవారండి. ఇది గోదావరి లాంచ్ చిన్నప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ తీసుకుని తెల్లజాన్ని తీసుకెళ్ళేవారు. నైట్ అక్కడ మళ్ళీ పొద్దున్న వచ్చారు. మా నాన్నగారు మా అమ్మగారు తీసుకెళ్ళారు. మీ తాతయ్య గారు వాళ్ళందరూ వెళ్ళేవారండి. మా ఈస్ట్ గోదావరి మా తాతయ్య గారు అండి. అక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్ళేవారు. మంచి ఇదండి. గోదావరి జిల్లాలో ప్రతి ఇంటి నుంచి వెళ్ళేవారు. మరి ఇప్పుడైతే కొంచెం తగ్గినట్టు లేదండి. రాత్రి కనుక కట్టుకున్నాం. వెస్ట్ గోదావరి నుంచి కొంచెం ఏరియాలో కళ్యాణం అయిన తర్వాత పెళ్లి మొత్తాలంటే ఇప్పటి నుంచి ఇంకా 10-14 ఉన్నాయి కదండి. మన ఏరియాలో బాగా సెంటిమెంట్. ఆ స్వామివారి కళ్యాణం అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు కదా. ఇంకా పెళ్లిళ్ళు స్టార్ట్ అన్ని బాగుంటాయి. నరసింహస్వామి కళ్యాణం అవ్వాలి, స్టార్ట్ అవ్వాలన్నమాట. ఓకే, ఇంకేం అంటే ఇలా కోరికనా లేకపోతే అలా చిన్నప్పటి నుంచి వెళ్తా ఉంటాం. అలవాటు. ఇప్పుడు ఇంకా చాలా రోజులు ఉంటుంది కదా తీర్థం. ఎన్ని రోజులు ఉంటుందండి మొత్తం తీర్థం? ఒక 5-6 రోజులు ఉంటుందండి. 5-6 రోజులు ఉంటుంది. మనకు పౌర్ణమి స్నానాలు అంటారు. పౌర్ణమి స్నానాలు అదే అంటే 6 రోజులు ఉంటుంది ఇక్కడి నుంచి తీర్థం. ఇప్పుడు మేము వెళ్ళగలమంటారు? వెళ్ళొచ్చు. డైరెక్ట్ మీరు ఇక్కడ లాంచ్ వేసినప్పుడు లాంచ్ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మరి ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందేమో. ఎక్కువ ఉంటుంది, బాగా ఎక్కువ ఉంటుంది. సాయంకాలం వరకు ఉంటుంది, వేళకి ఎక్కువ ఉంటుంది. ఈ రోజు బాగా ఎక్కువ ఉంటుంది. రథమే లాగుతారు కాబట్టి. రథమేంటికి లాగుతారు? 4-5 అవుద్ది. అదే టైం మొత్తం పెడతారు అక్కడ. ఓకేనండి. ఓకే, బాగుంటుంది అండి. ఓకే, మీ పేరండి? నా పేరు రామకృష్ణ గారు. ఏ ఊరు నుంచి? నరసాపురం మండలం మల్లవరం నుంచి వెళ్తున్నారు. మరి మీ పిల్లలు అయితే కూడా వెళ్ళొచ్చేసాడు. మీ అమ్మగారు వాళ్ళు కూడా? మా ఫ్యామిలీ తెలియదు. ఓకే, ఇంకా అలా ప్రతి సంవత్సరం వెళ్తాను. ఓకే, సరేనండి, థ్యాంక్స్ అండి సార్. 2 మనుషులకు బండి అండి. అంతే కదా. 2 మనుషులు బండి. అవునండి. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారండి స్వామివారి తీర్థానికి? హైదరాబాద్ నుంచి వచ్చాము. ఓకే, ఏంటి రాత్రి ఎక్కువ ఇప్పుడు దిగారన్నమాట? అవును, నైట్ ఎక్కాము. ఓకే, మరి ఇప్పుడు మీరు వెళ్ళేసరికి అంటే కళ్యాణం అయిపోద్ది, ఇంకా తీర్థం చూసి వెళ్ళాలేమో? మేము రథోత్సవం కోసం వస్తాం. రథోత్సవం 2 గంటలకు ఉంది కదా. ఓకే, అంటే తెలంగాణేనండి ప్రాపర్? లేదు, మాది విజయవాడ. జాబ్ అక్కడ. ఓకే, మరి ఇక్కడికి రావాలని ఎలా అనిపించింది? మీ ఛానల్ 2-3 సార్లు చూసాము. అంతర్వేది లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు కదా. ఓకే, దాన్ని బట్టి. ఓకే, సరేనండి, అయితే థ్యాంక్ యూ. ఈ అంతర్వేది వచ్చేసరికి మనం 3 రూట్లు వెళ్ళొచ్చు వెస్ట్ గోదావరి నుంచి. అయితే ఒకటి ఈ నరసాపురం నుంచి ఈ పంటి జర్నీ వచ్చేసరికి చించినాడు బ్రిడ్జ్ నుంచి రావచ్చు అన్నమాట. ఆ చించినాడు బ్రిడ్జ్ నుంచి వచ్చిన తర్వాత ఒకటి మలికిపురం నుంచి రావచ్చు. 2 వచ్చేసరికి అప్పన రామరాజు లంక అని ఒక ఊరు ఉంటుంది. కొబ్బరి చెట్ల మధ్య నుంచి బాగుంటుంది అన్నమాట ఆ ఊరు. అటు నుంచి కూడా రావచ్చు. ఇటు నుంచి అయితే మనం పంటి జర్నీ ఎంజాయ్ చేయాలంటే ఇటు నుంచి వెళ్ళాలన్నమాట. ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ లాంచెస్ వెళ్ళేవి. ఇదే రూట్ మీద డైరెక్ట్ అంతర్వేది నరసింహస్వామి గుడి దాకా లాంచెస్ అయితే వెళ్ళిపోయేవి.
ఇక్కడికి ఏంటంటే ఒక్క వెస్ట్ ఈస్ట్ అనే కాదు, మొత్తం చాలా ప్రాంతాల నుంచి వస్తారు కళ్యాణానికి, నెక్స్ట్ రథోత్సవానికి. అండి నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మొగల్తూరు మండలం కొత్త నుంచి వస్తున్నాం. ప్రతి సంవత్సరం వస్తారంటారా? 10 సంవత్సరాలు వస్తామండి. అంటే ఫ్యామిలీ తోటి ఒకళ్ళు వెళ్తారా? ఈ రథం విషయంలో వస్తామండి. అలా వెళ్ళాలంటారా? అంటే అది అది వెళ్తుంటే అదృష్టం ఉన్నది. అంటే అదృష్టం అంటే మీ తాతల దగ్గర నుంచి అలాగా వెళ్తున్నారు. ఎన్నో సంవత్సరం ఉంటారు మీరు? ఎప్పుడైనా ఎప్పుడు వెళ్తామండి? మేము 5 సంవత్సరాలు మా అబ్బాయి వెళ్తున్నాడు. మరి అప్పుడు ఎందుకు మానేశారంట? ఫ్రెండ్ ఎవరు రావట్లేదు, నేను వస్తున్నాను. ఓకే. ఇప్పుడు రథం లాగే వరకు ఉంటారు? ఉంటామండి. మరి ఎక్కువ రష్గా ఉంటుంది కదా? రష్గా పర్లేదండి. పర్లేదు, అయినా సరే వెళ్తా ఉంటాం. అదే నంబర్ 1. ఏ ఊరండి మీది? మరి కొత్తటండి. కొత్తటంటే మొగల్తూరు మండలం. ముచ్చరపల్లి. ఓకే. అంటే ఇది వరకు సైకిల్ అవి కూడా వేసుకెళ్ళేవారంటే అప్పుడు ఐడియా ఉందండి, ఐడియా ఉంది. అలా మైలాళ్ళకి ఎలా లేవాళ్ళు, అలా నడిచి వెళ్ళేవారు, సైకిల్ వేసుకెళ్ళేవారు. ఎక్కడి నుంచి లాంచ్ ఏమో అంతరే ఉండేది. ఓకే. ఇక్కడ నుంచి లాంచ్ వెళ్ళిపోయింది. అంతరే చేయలేదు. ఎక్కడ లాంచ్ ఎక్కువ పంటిలే ఉండదు. అప్పుడు అసలు ఖాళీ ఉండక జనాలు కూడా మారిపోతూ ఉండేవారంట. ఓ రోజు ముందు వచ్చేవారు, 2 రోజుల ముందు వచ్చేవారు. 2 రోజుల ముందు వెళ్ళి ఉండేవారు. 2 రోజుల ముందు వెతుక్కుండేవారు. చాలా హ్యాపీగా ఉండేది. బాగుంటది అంటారు ప్రతి సంవత్సరం తీర్థం? చాలా బాగుంటది. అదృష్టం ఉండదా? ఉండాలన్నమాట. అదృష్టం చూడాలంటే అదృష్టం ఉండాలి. అంతేనండి, మామూలుగా కదండి బాబు, సత్యమైన. ఒకప్పుడు ఆయన అక్కడ ఉండేవారని పుల్ల పెడితే ఉన్నాయండి, ఉన్నాయి. ఏదో చెప్తా ఉండేవారు కదా పెద్దోళ్ళు. ఏదన్నా గాలివాన వస్తే బంధు మళ్ళా. ఓకేనండి. చరిత్ర ఉందండి, చరిత్ర ఉంది. హ్యాపీగా ఉంది. ఓకే. అయిపోయిందా మీది? అయిపోయిందా? తప్పించాం. ఓకే ఓకే. ఇక మనం ఒక ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయినట్టుమాట. ఎందుకంటే ఈరోజు గుడి దాకా వెళ్ళాలంటే చాలా కష్టమే. ఎక్కువ మంది భక్తులందరూ ఇప్పుడు వెళ్తారు రథోత్సవానికి. చివరి దాకా వెళ్ళాలంటే ఇప్పుడు రోడ్డు కూడా 1 వే చేస్తాడనమాట. అవడానికి మనకి ఇటు నుంచి వెళ్ళినా, అటు నుంచి వచ్చినా, అంటే మలికిపురం నుంచి రావచ్చు, ఇటు సగ్నేటిపల్లి నుంచి వెళ్ళొచ్చు. ఈ 2 రోడ్లు అంటే వెళ్ళినా కూడా 3 రోడ్లు ఉంటాయి అక్కడి నుంచి. ఎటు వెళ్ళినా ఉత్తి రోజుల్లో అయితే గుడికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు ఆ 3 రోడ్లు 2 ఆపేస్తారు, ఒకటి 1 వే వేస్తారన్నమాట. చూద్దాం, కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఎటు ఫ్రీగా ఉంటాడు వెళ్దాం. సగ్నేటిపల్లి రేవు దాటిన తర్వాత ఇది రైట్ సైడ్లో మనకి ఫస్ట్ తగిలే రోడ్డు మాట. ఇది గుడికి బ్యాక్ సైడ్ వెళ్తుంది. రోడ్ అయితే చాలా బాగుంది. అదే కొంచెం ఫ్రంట్కి వెళ్తే 2 రోడ్లు ఉంటాయని చెప్పుకున్నాం కదా, 2 కూడా గుడి ఫ్రంట్కి వెళ్తాయి. అయితే మరి ఇప్పుడు రథోత్సవం ఉంది కాబట్టి అటు వెళ్ళడం అంత పాసిబుల్ కాదు, జనం అందరూ ఎక్కువ రష్ ఉంటుంది. ఇటైతే చూడొచ్చు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి ఇది 1 వే అయితే మట్టి కొంచెం ఫ్రంట్కి వెళ్ళే ఆపుతారు, లేదంటే మనం డైరెక్ట్గా గుడి దాకా అయితే వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఈ రోడ్డు కూడా చాలా బాగుంది. ఎవరైనా ఉత్తప్పుడు కూడా వస్తే ఈ రోడ్డు అంటే వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంది. అటు ఇటు ఏటుగొట్టు మీద రోడ్డు ఇది. అటు ఇటు కొబ్బరి చెట్లు చూడొచ్చు మనం.
కిలోమీటర్లు అలా ఉంటుంది. ఓకే, తర్వాత బాగానే ఉంటుంది కదా. ఒక 2 కిలోమీటర్లు లాగా ఉంటుంది అంట. ఎందుకే రోడ్డు అంతా బాగుంటుంది అనుకున్నాం. మనం ఈ రోడ్డు ఎక్కింది వచ్చేసరికి సగ్గినేటిపల్లి లంక నుంచి ఉందన్నమాట ఈ ఏటుకోట రోడ్డు. చివరి దాకా బాగుంటుంది అనుకున్నాం, కానీ ఒక 2 కిలోమీటర్లు అయితే బాగోదంట. అక్కడి నుంచి బాగానే ఉంటుంది అంటే ఇది. ఒకసారి అంతర్వేది అంటే ఎక్కడ ఉందో అందరికీ తెలుసు. ఒకసారి మళ్ళీ క్లియర్గా అడ్రస్ చెప్తాను నేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది అంతర్వేది ఆలయం అనేది. ఇక ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ఈ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం అయితే జరుగుతుంది. ఈ కళ్యాణం నిన్న నైట్ జరుగుతుంది. నైట్ తర్వాత ఈరోజు రథోత్సవం ఉంటుంది. నిన్న కళ్యాణం మొదలుకొని రథోత్సవం వరకు మట్టికి ఒక 30 కిలోమీటర్ల సరౌండింగ్లో జనం ఖాళీ ఉండరు, భక్తులతో నిండిపోతుందన్నమాట. ఏంటంటే ఇక్కడ గోదావరి జిల్లాలే కాదు, చాలామందికి ఒక సెంటిమెంట్ ఏంటి అంటే రాత్రి కళ్యాణం చూసి ఎర్లీ మార్నింగ్ దేవుని దర్శనం చేసుకుని సముద్ర స్నానం చేసిన తర్వాత దేవుని దర్శనం చేసుకుని ఆ తర్వాత ఏంటి అంటే ఇప్పుడు 3 గంటలు 4 గంటల ఆ టైంలో రథోత్సవం ఉంటుంది. అది అయిన తర్వాత బయలుదేరి వెళ్తారన్నమాట. కొంతమంది ఉండలేని వాళ్ళు అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నారు, కానీ అక్కడ చాలామంది రష్ అయితే ఉంటుంది. మన గుడి ఎంత దూరం ఉంటుందండి? 3 కిలోమీటర్లు అండి. 3 కిలోమీటర్లు అంటే మీరు ప్రతి సంవత్సరం పోస్తారా? ప్రతి సంవత్సరం అంటే మామూలుగా మీకు మీరే మామూలు గ్రామస్తులే సేవసం ఈ గ్రామం అగ్నికుల క్షేత్రం. అవునండి. ఓకే, గుందండి ఇది. ఓకే, ప్రతి సంవత్సరం వేస్తారన్నమాట ఇలాగా. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళిపోద్దంటారు ఈ రూట్ అక్కడ వరకు? ఈ రూట్ వెళ్దండి, వన్ వేది. బస్సు వల్ల ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు మరి మేము వెళ్ళొచ్చి వెళ్ళకూడదు కష్టం. ఎవరిని అలౌ చేయడానికి కూడా మనం ఆలోచించుకోవాలి కదా కొంచెం. ఓకేనండి. ఓకే, ఇక నిన్న నైట్ వచ్చేసరికి కళ్యాణం జరిగిన ప్లేస్ ఇది మాట. చాలామంది కళ్యాణం కాని వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి అక్షంతలు తీసుకోవడం కోసం నైట్ వచ్చి ఇక్కడే ఉంటారన్నమాట. వాళ్ళే కాదు మామూలుగా కూడా చాలామంది వచ్చి కళ్యాణం చూసి మార్నింగ్ అక్కడ సముద్రం దగ్గర స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తారన్నమాట.
ఇక లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముందున్నాం మనం. ఇక్కడికి ఏంటంటే ఎక్కువ మంది రష్ ఉండడం వల్ల ప్రతి సంవత్సరం ఈ టైంలో అట్టుపళ్ళు ఏమన్నవారు ఇక్కడ పందిరి ఒకటి ఉండేది, ఆ పైన దండం పెట్టుకుంటూ ఉండేవారు. కానీ లేదు, లైన్లో వెళ్ళాలంటే చాలా పెద్ద లైన్ ఉంటుంది అన్నమాట, మధ్యాహ్నం దాకా టైం పట్టేద్ది. నెక్స్ట్ ఏంటంటే నిన్న కోపనాథ్ కృష్ణమ్మ గారు అని చెప్పి ఆయన ఈ ఆలయాన్ని నిర్మించింది ఆయనే. ఇంక ప్రతి సంవత్సరం ఓడలరేవు నుంచి ఒక గజమాల వస్తుంది అన్నమాట. అది వచ్చిన తర్వాత అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం మొదలవుద్ది. మీరందరూనే నైట్ ఇప్పుడు ఈరోజు కళ్యాణానికి రాలేదు? ఏ దగ్గరేనా మీది? ఇక మనం అంతర్వేది కళ్యాణం జరిగిన తర్వాత రోజు మనకి ప్రతి చోట అయితే భోజనాలు పెడతా ఉంటారు. ఇది అన్న సంతర్పణల టైప్ అంటారా? ప్రతి సంవత్సరం పెడతారు. అత్తిలి వారు అంటే ఆ ఊరికి సంబంధించిన అత్తులు ఎన్ని ఉంటాయంటారు ఇలా మొత్తం అంతర్వేదులు? ఇప్పుడు చాలా ఉన్నాయండి, ఒక 6-7 ఉంటాయి. ఓకే, ఇలా భోజనాలు అందరికి ఫ్రీగానే పెడతా ఉంటారు. ఎక్కడండి మీదే? అత్తిల్లో మామూలు ఫ్రీగానే ఇప్పుడు సేవ చేస్తున్నారా? ఓకే, అత్తిలి సత్తి అంటారా? ఓకే, 6 రోజులు ఇక్కడే ఉంటారు. ఓకే, రాత్రి కళ్యాణం దగ్గర ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. మీరు వెళ్ళారా? ఓకే.
అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ రథం వచ్చి అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ గుర్రలకు గుడి దాకా వస్తుంది అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ చెల్లె కాబట్టి ఆ వస్త్రాలు ఇచ్చిన తర్వాత నరసింహస్వామి వారి రథం ఆ రోడ్డు నుంచి మళ్ళీ ఈ రోడ్డుకి వస్తుంది. ఇంకా ఈ రోడ్లో ఎక్కువ మనం షాప్స్ అన్ని ఈ రోడ్లో ఎక్కువ చూడవచ్చు. ఇది అయిన తర్వాత రథం కూడా అదే రోడ్లో వస్తుంది. ఇంకొక చాలా టైం పడుతుంది అన్నమాట. ప్రాసెస్ అంతా అయ్యేసరికి సాయంత్రం అయిపోవచ్చు. ఇక ఇదండి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథానికి సంబంధించిన పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.